ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యో పాపం అనన్య కడుపుతో ఉండి ఎంత కష్టపడిపోతోంది. అడుగు కదపకుండా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఇది. కానీ తనని ఇలా చూడాల్సి వస్తోంది. పాలు తీసుకెళ్తున్నారేంటి? అసలు ఇంట్లో పని వాళ్ళుండగా ఈవిడ పనిచేయడం ఏంటి? ఇంతకు పాలు తీసుకుని అటెక్కడికి వెళ్తున్నారు? సంథింగ్ తేడాగా ఉంది. అమ్మా అనన్య. అత్తయ్య గారు, ఇదిగో అమ్మా ఈ పాలు తాగు. అయ్యో అత్తయ్య గారు, మీరేంటి ఇలా పాలు నా కోసం తీసుకురావడం ఏంటి? అనన్య, నీ కోసం నేను ఈ మాత్రమైనా చేయకూడదా? అన్నీ బాగుంటే ఈ పరిస్థితుల్లో నేను యువరాణిలాగా కూర్చోబెట్టి 10 మంది పని మనుషులతో సేవలు చేపించేదాన్ని. కానీ ఆ అదృష్టం ఇప్పుడు లేకపోయే. కనీసం దొరికిన ఈ అవకాశాన్నైనా వినియోగించుకోకపోతే ఎలా చెప్పు? తాగమ్మా. ఇప్పుడు ఎంత బలంగా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే లోపల బిడ్డకి అంత మంచిది. తాగమ్మా. అత్తయ్య గారు, ఏంటత్తయ్య గారు, అసలేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? ఏంటమ్మా ప్రీతి, ఇప్పుడు ఏమైంది? ఏమైందా? ఏంటండి ఇది? మీరు పని కట్టుకుని ఇలా పాల గ్లాస్ తీసుకొచ్చి పని మనిషికి ఇవ్వడం ఏంటి? అసలు అంత అవసరం ఏముంది అత్తయ్య గారు? అంటే అమ్మా అది పాపం ఉదయం నుంచి పనులు చేస్తోంది కదా, అందుకని. ఏంటత్తయ్య గారు, నాకేం అర్థం కావడం లేదు. ఇంట్లో పని మనిషి ఉదయం నుంచి పనులు చేస్తూనే ఉంది ఏంటి? ఆ పనులు చేయడానికే కదా తను ఇక్కడుంది. అందుకు మనం నెల నెలా జీతం ఇస్తున్నాం కదా. అయినా ఇది పనిచేసి అలసిపోతుందని మీరెందుకు అంత ఇదైపోతున్నారు? అసలు ఎందుకు అత్తయ్య గారు దీనికి ఇంట్లో అంత ప్రయారిటీ ఇస్తున్నారు? ఆ రోజు శరణ్య కూడా ఇలాగే ఈవిడ గారు ఎక్కడ అలసిపోతుందనని ఈవిని పక్కన నుంచోబెట్టి బండెడు బట్టలు తానే ఉతికింది. తప్పు చేసిందని చేయి చేసుకోపోతే అడ్డుపడి నాకే నీతులు చెప్పింది. ఏవే ఏం మ్యాజిక్ చేస్తున్నావే ఇంట్లో? అసలు ఇంట్లో కోడలు నువ్వా నేనా అర్థం కావడం లేదు. అదేంటమ్మా అలా అంటావు? అంతేగా అత్తయ్య గారు, ఇంత ప్రేమగా నా కోసం మీరెప్పుడైనా కనీసం పాలైనా తీసుకొచ్చిచ్చారా చెప్పండి? అసలు సంథింగ్ ఏదో ఉంది అత్తయ్య గారు.
ఇదేదో మ్యానిపులేషన్ చేసి మీ అందరినీ హిప్నటైజ్ చేస్తుంది. అందుకే మీరు దీన్ని నాకన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు. అయ్యో అలాంటిదేమీ లేదమ్మా, ఇచ్చింది జస్ట్ పాలే కదా. ఇప్పుడు జస్ట్ పాలే. మీరు రేపు దీనికోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతారు. ఏమే పనిదానా, పోనీలే బతుకుతావు కదా అని ఈ ఇంట్లోకి తీసుకొస్తే నీ టాలెంట్ చూపిస్తున్నావా? తాట తీసేస్తానేమనుకుంటున్నావు? పాలు కావాలట, పాలు. ఇది దీని వేషాలు. అత్తయ్య గారు, ఇలాంటివి నేను మళ్ళీ చూడకూడదు. అయ్యో, నా కోడలికి కనీసం ఈ మాత్రం చేసే భాగ్యం కూడా నాకు లేదా? ముందు దీన్ని కంట్రోల్లో పెట్టాలి. అనన్య, నువ్వు దాని మాటలేం పట్టించుకోకమ్మా. డాక్టర్ గారు, సార్ ఏంటి వీడి పరిస్థితి? 90% మెరుగయ్యాడు సార్. రేపటితో పూర్తిగా కోలుకుంటాడు. అంటే వీడు మాట్లాడుతున్నాడా? అవును సార్, కొంచెం కొంచెం ట్రై చేస్తున్నాడు. రేపటికల్లా పూర్తిగా రీసెట్ అయ్యి మాట్లాడే అవకాశం ఉంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఓకే. గుడ్ అప్డేట్. రేపటితో నా తమ్ముడిని చంపిందెవరో తెలిసిపోతుంది. నేరం చేసింది ఎవరైనా విడిచిపెట్టాను. ఏంటి కన్నదురుతుంది? ఏదైనా కీడు జరగబోతోందా? వదినా, ఏమైంది? కుడి కన్ను అదురుతుంది లహరి. ఈ అపశకునం ఏ ప్రమాదానికి సూచన అని భయంగా ఉంది. ప్రాబ్లం ఏం లేదులే వదినా. అయినా ఆ ప్రకాష్ గడ్ ఇంకా హాస్పిటల్లో కోలుకోలేదు కదా. ఇంకా ఏం ప్రమాదం ఉంటుంది చెప్పు? లైట్ తీసుకో వదినా. లేదు, సంథింగ్ ఏదో జరగబోతోంది అనిపిస్తోంది. ఆనంద గారు, ఆనంద గారు,